భారతదేశ ఆర్థిక స్థితిగతులపై బ్లూమ్ వెంచర్స్ అంచనా 100 కోట్ల మంది ప్రజలు అదనపు ఖర్చు చేయలేరు. వివరణ ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ తాజాగా భారతదేశ ఆర్థిక స్థితిగతులపై కీలక నివేదికను విడుదల చేసింది. ఈ అంచనా ప్రకారం భారతదేశ జనాభాలో 100 కోట్ల మంది 1 బిలియన్ వ్యక్తులకు ఖర్చు చేయడానికి అదనపు డబ్బులు లేవు. కేవలం 13 నుంచి 14 వరకు కోట్ల మంది మాత్రమే 130 నుంచి 140 వరకు మిలియన్ ఆర్థికంగా నిలదొక్కుకుని స్వేచ్ఛగా ఖర్చు చేసే స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యాంశాలు: భారతదేశంలో 140 కోట్ల జనాభా, వీరిలో చాలా మందికి ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయి. స్వేచ్ఛగా ఖర్చు చేసే ప్రజలు 13 నుంచి 14 వరకు కోట్ల మంది మాత్రమే, అంటే 90% మంది ప్రజలు అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మధ్య తరగతి ఆర్థిక ఒత్తిడిలో ఉంది. అధిక ధరలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఉద్యోగ అవకాశాల తగ్గుదల కారణంగా వారు అదనపు ఖర్చు చేయలేకపోతున్నారు. పెట్టుబడిదారులపై ప్రభావం: వినియోగదారుల ఖర్చు సామర్థ్యం తగ్గడంతో పెద్ద కంపెనీలు, వ్యాపారాలు, పెట్టుబడిదారులు మార్కెట్ పరిస్థితులను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ కోట్యధిపతుల సంఖ్య పెరుగుతోంది, కానీ సాధారణ ప్రజలకు ఆదాయ స్థాయి పెరగడం లేదు. ఉద్యోగ అవకాశాలు తగ్గడం, చిన్న వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లడం ప్రధాన సమస్యలుగా మారాయి. అన్ని రంగాల్లో ధరల పెరుగుదల ప్రజల ఆదాయాన్ని అధికంగా ప్రభావితం చేస్తోంది. భవిష్యత్ పరిస్థితి: ప్రజల ఆదాయ వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వ విధానాల్లో మార్పులు అవసరం. చిన్న తరహా వ్యాపారాలకు ఎక్కువ మద్దతు అందించాలి. స్టార్టప్లకు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచడం కీలకం. ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ కోట్యధిపతుల సంఖ్య పెరుగుతోంది, కానీ సాధారణ ప్రజలకు ఆదాయ స్థాయి పెరగడం లేదు. ఉద్యోగ అవకాశాలు తగ్గడం, చిన్న వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లడం ప్రధాన సమస్యలుగా మారాయి. అన్ని రంగాల్లో ధరల పెరుగుదల ప్రజల ఆదాయాన్ని అధికంగా ప్రభావితం చేస్తోంది. భవిష్యత్ పరిస్థితి: ప్రజల ఆదాయ వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వ విధానాల్లో మార్పులు అవసరం. చిన్న తరహా వ్యాపారాలకు ఎక్కువ మద్దతు అందించాలి. స్టార్టప్లకు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచడం కీలకం. ఫైనల్ అంచనా: బ్లూమ్ వెంచర్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, పెట్టుబడిదారులు సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.